ఎందుకంటే నాకు బాగా గుర్తు, అక్కడ అడవి లాంటి ప్రాంతం, అదంతా కొండలు, అడవి లాంటి ప్రాంతం అయ్యేటప్పటికి చిరుత పులులు వచ్చి ఈ వీళ్ళని లాక్కుపోయాయి కూలీలు. అలా లాక్కుపోయి 2 చచ్చిపోయారు. అప్పుడు నేనే కవర్ చేశావి, ఆ కొండలపైకి కూడా ఎక్కా అవన్నీ. మీరు ఆ కైలాసగిరి దాటాక ఆ భీమిలి వెళ్ళే రూట్లో 4-5 కొండలు ఉంటాయి. అక్కడ ఎప్పుడో సాఫ్ట్వేర్ రోడ్డు పైకి వచ్చేసిన, కొండపైకి రోడ్లు వచ్చినాయి. అప్పట్లో కొన్ని ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇనాగరేషన్ కూడా వెళ్ళాను నేను అప్పుడు నేను వైజాగ్లో చేసినప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు అప్పుడు, వెళ్ళున్నప్పుడు. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పుడే ఉన్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్రయారిటీ వైజాగ్ పెట్టుకున్నారు అప్పటి నుంచి. రాజశేఖర రెడ్డి దాన్ని ప్రోత్సహించాడు అప్పుడు. అయితే ఇంత చీఫ్ కాదు, రేట్లు 25 లక్షలు 50 లక్షలు పెట్టాడు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు అంతకు ముందు తక్కువకే ఇచ్చాడు, తర్వాతన ఇప్పుడు ఇంకా తక్కువకి ఇస్తున్నారు, నడుస్తోంది. దీన్ని పబ్లిక్ తప్పుబట్టరు నాకు తెలిసి, దీన్ని కుంభకోణం అని కూడా ఫీల్ అవ్వరు. ఇదంటారా, దీన్ని దీంతో లింక్ చేసి కరెక్టే, వాళ్ళ ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. టీసీఎస్కి ఇవ్వడానికి తప్పుబట్టరు, మిగతా సంస్థలకు ఇవ్వడం అంటారా, వీళ్ళు వార్త రాశారు కాబట్టి ఆపచ్చేమో. ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అనేక కంపెనీలు విజయవాడ వచ్చేసినాయి అని బోర్డులు పెట్టారు, లిస్టులు ఉన్నాయి. తర్వాత ఆ కంపెనీలు ఏమైనా కనబడలా. రేపైనా ఈ భూములు తీసుకుంది, ఇప్పుడు ఎక్కడ ఎందుకు లూలు వాళ్ళు వచ్చారండి అప్పుడు, ఇప్పుడు లూలు వాడికి ఇస్తున్నారు భూమి. నా దృష్టిలో తప్పు.